హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రిక్రూట్మెంట్ అయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే భర్తీ చేసింది. సో దీనికి మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా సరే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి ముఖ్యంగా చెప్తాను. సో మనకి ఎంత శాలరీ వస్తుంది, కంప్లీట్ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, ఇలాంటివన్నీ ఈ వీడియో ద్వారా అయితే కంప్లీట్గా తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు నచ్చితేనే చివరి వరకు అయితే చూడండి, లేకపోతే ఇక్కడే స్కిప్ అయితే చేసేయండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే అందులో వెంటనే జాబ్ మేళాస్ కానీ, ఏవైనా ఇంటర్వ్యూ డేట్స్ కానీ, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ, ఇలాంటివన్నీ డిఫరెంట్ టైప్స్ అన్నీ కూడా వెంటనే పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. సో చూడండి, ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే ఇక్కడైతే చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఉంది కదా. సో ఇందులో రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే భర్తీ చేశారు. సో ఇది ఏంటంటే ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్వైట్ అప్లికేషన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫర్ ద డీటెయిల్స్ గివెన్ బిలో అని అయితే ఇచ్చారు. సో ఇది మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఇచ్చారు, జూనియర్ ఎగ్జిక్యూటివ్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సో ఇది అయితే మనకి ఇక్కడ చూడండి, లాస్ట్లోకి వెళ్ళేసరికి ఇక్కడ అప్లై నౌ ఉంది కదా. సో ఈ అప్లై నౌ పైన క్లిక్ చేసేసి మీరు కంప్లీట్ ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. సో నేను ఆఫ్టర్ చెప్తాను ఎట్లా అప్లై చేయాలి. సో ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఇచ్చారు, 11 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ ట్రైనింగ్ వీళ్ళే ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి, ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి ఆఫ్టర్ జాబ్ అనేది ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. అంటే మనకి గ్రాడ్యుయేట్ విత్ 60% మార్క్స్ అయితే ఇచ్చారు. సో మీకు గ్రాడ్యుయేషన్లో మినిమం 60% కామర్సు, ఎకనామిక్స్, బిజినెస్ మేనేజ్మెంటు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ మెయిన్ సబ్జెక్ట్స్ అయితే ఉండాలి. సో ఈ మెయిన్ సబ్జెక్ట్స్లో మీకు మినిమం 60% మార్క్స్ ఉంటే ఈ జాబ్స్కి అనేది మీరు ఎలిజిబుల్ అవుతారు, అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది అండ్ కొంతమంది 59.99% వచ్చినా పర్వాలేదు అంటున్నారు. సో అది కొంతమందికి జస్ట్ 1%లో తగ్గిపోవచ్చు కదా. సో అది అండ్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే ఏజ్ లిమిట్ ఇచ్చారు చూడండి. సో నాట్ ఇది ఎక్సీడింగ్ అనేది ఇచ్చారు. 28 ఇయర్స్ అక్టోబర్ 1కి అయితే క్యాల్కులేట్ అయితే చేస్తారు. ఇక్కడ ఏజ్ లిమిట్ అంతా ఇవ్వలేదు. సో నార్మల్గా ఏంటంటే 28 ఇయర్స్ అయితే ఇచ్చారు. మనకి దీనికి ఎగ్జామ్ అయితే పెడతారు, సింగిల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో అది కూడా ఎగ్జామ్ డేట్ కూడా ఇక్కడ వీళ్ళు ఇచ్చేసారు చూడండి, సండే 17th నవంబర్నైతే ఇచ్చారు. సో అది అండ్ తర్వాత ఏంటంటే ఈ ఎగ్జామ్లో క్యాండిడేట్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆఫ్టర్ వీళ్ళు ఏంటంటే మనకి పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఓన్లీ ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే, ఓన్లీ షార్ట్ లిస్టెడ్ అని ఇచ్చారు కదా. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బీ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఇచ్చారు. మనకి చాలామంది అప్లై చేస్తారు కదా. సో అందులో షార్ట్ లిస్ట్ చేసి ఎగ్జామ్కి అండ్ ఆల్సో ఇంటర్వ్యూకి అయితే వీళ్ళు మనకి పిలుస్తారు. సో అది అండ్ మనకి చెప్పాను కదా ఎగ్జామ్ ఉంటుందని. సో 200 మార్క్స్, 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో 140 minutes అయితే టైం అయితే ఇస్తారు. ఇవి సబ్జెక్ట్స్ వైజ్ మనకి రీజనింగు, ఇంగ్లీష్ లాంగ్వేజు, క్వాంటిటివ్ యాప్టిట్యూడు, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జు, టోటల్ 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, 140 minutes అయితే ఇచ్చారు. సో ఇవి అండ్ నెగిటివ్ మార్క్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇది నెగిటివ్ మార్క్ కూడా అయితే ఉంటుంది. అండ్ మనకి ఇంకా టర్మ్స్ అండ్ అపాయింట్మెంట్స్ అయితే ఇచ్చారు, మీరు అవి చదువుకోండి. సో ఇది ఇక్కడ మెయిన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ హౌ టు అప్లై అని ఇచ్చారు కదా. సో హౌ టు అప్లై దగ్గర నేను ఇది చెప్తాను, అప్లై నౌ.
మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు 16th అక్టోబర్ లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్ అనేది ఇచ్చారు. ఇంకే విధంగా అయితే అప్లై చేయడానికి లేదు, ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అక్టోబర్ 16th లోపల అప్లై చేసుకోవాలని అయితే చెప్పారు. సో ఇది అండ్ ఇప్పుడు అప్లై నౌ పైన అయితే ప్రతి ఒక్కరు క్లిక్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ లింక్ ఇస్తాను, సో చూడండి. సో అది ఇప్పుడు మనం అప్లై పైన క్లిక్ చేసేసరికి ఇక్కడ మనం అప్లై పైన క్లిక్ చేసేసరికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ఫినాన్స్ అని అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ అంతా ఇచ్చారు ఎలా చేసుకోవాలని. సో ఇక్కడ మనకి చూడండి, ఫస్ట్ అప్లికేషన్ ఆఫ్ ద పోస్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అది ఓకే. టైటిల్ వచ్చేసరికి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, మిస్టరా, మిస్సెస్, డాక్టరా, ఏదైతే అది మీ అంటే మ్యారీడ్ వాళ్ళు మిస్ ఇలా ఉంటుంది కదా. సో అది ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫస్ట్ నేమ్ అయితే ఇచ్చారు, మిడిల్ నేము, లాస్ట్ నేము. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ అంటే మీ యొక్క ఇంటి పేరు సర్నేమ్, అండ్ మిడిల్ నేమ్ మీ యొక్క నేము, అండ్ మీ నేమ్లో ఇంకా కొంతమంది చంద్రశేఖర్, చంద్రకళ ఇట్లా అంతా ఉంటాయి కదా. సో అవి నేమ్స్ అట్లా ఇక్కడ ఒక నేము ఇక్కడ ఒకటే అలా ఫిల్ చేయాలి. అండ్ ఇక్కడ మెచ్యువల్ స్టేటస్ మీకు మ్యారీడా, అన్మ్యారీడా, నార్మలా ఏటైతే అది ఒకటి ఫిల్ చేసేయండి. అండ్ స్పౌసెస్ నేము మీ యొక్క హస్బెండ్, వైఫ్ మీ వాళ్ళ స్పౌసెస్ నేమ్ ఉంటారు కదా వాళ్ళ యొక్క నేము. అండ్ ఫాదర్ నేము, ఫాదర్ మీ యొక్క ఫాదర్ నేము, మదర్ నేము. అండ్ ఆల్సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్లో ఎలా ఉంటుందో అలానే డేట్ ఆఫ్ బర్త్. అండ్ ఇక్కడ జెండర్ ఫిమేల్ అయితే ఫిమేలు, మేల్ అయితే మేలు. అండ్ మీ యొక్క మతము అండ్ ఈమెయిల్ ఐడి యూజ్ చేసేదే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వన్, ఆర్ యూ పర్సన్ విత్ ఫిజికల్లీ డిసేబుల్ అంటే నో అని పెట్టండి. మీరు ఏంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. మొబైల్ నెంబరు యూజ్ చేసే మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. సో అది. అండ్ ఆల్టర్నేట్ మొబైలు, పాన్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు, అండ్ మీ యొక్క అడ్రస్ ఫుల్ అన్నీ కూడా మండలు ఇవన్నీ కూడా రాయాలి. డిస్ట్రిక్ట్, సిటీ, స్టేటు, మీ యొక్క పిన్ కోడ్. సో ఇవన్నీ కూడా. అండ్ పర్మనెంట్ అడ్రస్ మనకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ ఉంటాయి కదా, వీటిల్లో ఉండే పర్మనెంట్ అడ్రస్ మాత్రమే ఇక్కడ ఫిల్ చేయండి. సో అది. ఇవంతా ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మీ యొక్క కాలేజ్, యూనివర్సిటీ, కోర్సు, మీరు ఏం చదువుకున్నారు ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇచ్చాక లాస్ట్లో ఏంటంటే ఇవన్నీ టిక్ చేసేసి మీరు లాస్ట్లో సబ్మిట్ చేసేస్తే మీ అప్లికేషన్ అనేది, రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే వీళ్ళు ఏంటంటే షార్ట్ లిస్ట్ చేస్తారు క్యాండిడేట్స్ని, చాలామంది అప్లై చేస్తారు కదా. సో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఆఫ్టరు మనకి ఇది ఇంటర్వ్యూకి అనేది మనకి అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తారు, మన మెయిల్కి కానీ మన ఫోన్ నెంబర్కి కానీ. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, ఒకసారి అది విజిట్ చేసి చూడండి, మీకు అర్థమైతే అప్లై అనేది చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.